నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అంబటి రాంబాబు ఒక వైసీపీ నాయకుడు అయ్యి ఉండి కల్తీ లడ్డు గురించి పూర్తి బండారం బయటపడుతున్నటువంటి టైంలో ఖచ్చితంగా లడ్డూలో కల్తీ జరిగింది, ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పి టెస్టులు ఇప్పుడు జరగబోతున్న సంగతి తెలుసుకొని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని, ఆయన యొక్క తల్లిని అవమానిస్తూ అన్న పదం, అదేవిధంగా గతంలో వాళ్ళ హయాంలో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ సతీమణి భువనేశ్వరమ్మ గారిని అన్న మాటలు ఎందుకని ఇంత బరి తెగించి మాట్లాడుతున్నారు? రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా కించపరిచి మాట్లాడుతున్నటువంటి టైం. అదేవిధంగా చూసుకుంటే అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు కావచ్చు, పదాలని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒకటేనండి, వీళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక చేసిన తప్పు ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఏ విధంగా మాట్లాడగలుగుతారు? రెచ్చగొట్టే ధోరణి. ఏ విధంగానైనా సరే వాళ్ళని రెచ్చగొట్టి ఎదుటి వాళ్ళు ఏదైనా దాడికి పాల్పడితే అదిగో మా మీద దాడికి పాల్పడ్డారు, మేమేం చేయలేదు. ఇప్పుడు దాడికి పాల్పడకుండానే సాక్షి ఛానల్లో చూస్తున్నాం, కర్రలతోటి రాడ్లతోటి అంబటి రాంబాబు మీద దాడికి పాల్పడ్డారని. ఎక్కడక్కడ ఒక కర్ర కనిపించట్లేదు, ఒక్కరి చేతిలో కూడా ఎట్లాంటి రాడ్లు లేవు, ఏ ఆయుధాలు లేవు. కానీ అంబటి రాంబాబు నోటికి అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడా అన్నట్టు మాట్లాడిన మాటలు. అంత నీచంగా ఎవరైనా మాట్లాడతారా? నువ్వు మనిషి పుట్టక పుట్టావా లేకపోతే గొడ్డు పుట్టక పుట్టావా అని అడిగే పరిస్థితి ఈ రోజున అంబటి రాంబాబు తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు అని అంటే గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. వాళ్ళ పార్టీ కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళ బూతులు పురాణం ఏదైతే ఉందో నీచాతి నీచంగా అసెంబ్లీ సాక్షిగా, అంటే మన ఆడపడుచుల్ని తల్లులతో సమానంగా మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం, అవన్నీ కూడా మంట కలిపి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నీచాతి నీచంగా మాట్లాడిన వీళ్ళ భాషకి ఈ రోజున మీరు మనుషులేనా, మీరు నిజంగా మానవ మృగాల్లాగా ఉన్నారు, ఈ రోజున మీ భాష ఏంటి, మీరు చేస్తున్న పనులు ఏంటి? ఈ రోజున అంబటి రాంబాబు కారు తీసుకొని వెళ్లకుండా ఆగి మరీ మైకు ముందుకు వచ్చి తిట్టాల్సిన అవసరం ఏంటి? అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు, ఏ విధంగా కులాల కుంపట్లు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ చూసాం కదా, ఏం మాట్లాడుతున్నాడు? నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పే ఆన్సర్ ఏంటి? నీ కులాల గొడవ ఎందుకు? గతంలో కూడా మాట్లాడాడు శంకర జాతి అని వంకర మాటలు. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి అంటే కర్తవ్యం సినిమాలో విజయశాంతి లాగా వీళ్ళకి మంచి ట్రీట్మెంట్ రెడీ చేయాలి. ఈ రోజున యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఏదైతే అంటున్నారో అది ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా మరి ఆయన వెనకుండా నడిపిస్తున్నాడు ఇవన్నీ. వీళ్ళు ఈ రోజున ఎంత నీచంగా మాట్లాడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరికీ అలాంటి ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్టు. ఈ రోజున ఎవరూ కూడా ఎందుకంటే శాంతియుతంగా ఉండాలి, ఇంత దాకా తెచ్చుకోవటానికి ఇలాంటి మాటలు అనిపించుకోవటానికా? ఈ రోజున ఇది నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి విషయం కాదు కదా, వాళ్ళ పొలం గట్టు విషయం కాదు కదా, వాళ్ళ స్థలం విషయం కాదు కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమానం. కోట్లాది మంది ఎవరైతే భక్తులు ఉన్నారో స్వామివారి భక్తుల వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువుల పట్ల ఇంత నీచంగా దిగజారిపోయి వీళ్ళు ప్రవర్తిస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు? ఎక్కడున్నారు వీళ్ళంతా? కాషాయ బట్టలు కట్టే వాళ్ళను కూడా కొట్టాలని చెప్పాడు పేర్ని నాని. వంకాయ చీల్చినట్టు చీల్చడం ఏంటి? మహిళ పట్ల నువ్వు మాట్లాడే భాష ఏంటి? ఎందుకు పేర్ని నానిని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు అంబటి రాంబాబు మీద కేసు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళ ఇళ్లను ముట్టడించట్లేదు వీళ్ళందరూ వెళ్ళి? ఇలాంటివన్నీ చేసినప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుందా రాదనేది పక్కన పెడితే ఫస్ట్ భయం అనేది తెలియాలి. మనిషికి భక్తో భయమో లేకపోతే సమాజం పట్ల గౌరవం ఏదో ఒకటి ఉంటే ఇట్లాంటి ఏదో పనులు చేయకుండా ఉంటారు. ఇంత ఘోరంగా ఈ రోజున ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఇలా మాట్లాడుతున్నారంటే, మహిళల పట్ల ఇంత నీచంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఏంటి? మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మళ్ళీ మేమేదో ఉద్ధరిస్తాం, వెలగబెడతాం, మళ్ళీ వస్తామని అలా చెప్తున్నారు. ఇంత ఘోరంగానా, ఇంత నీచంగానా? మీరు చేసింది పాపం. ఈ రోజున బ్రాహ్మణులు చెప్తున్నారు, మీరు ఆత్మాహుతి ఏదైతే ఆత్మార్పణ చేసినా కూడా తక్కువే మీరు చేసిన పాపానికి. వాళ్ళని ఆత్మార్పణ చేసుకోమని బ్రాహ్మణులే చెప్తున్నారు. ఎందుకంటే ఎంత ఘోరమైన పాపానికి మీరు ఒడిగట్టారో, ఎంత నీచానికి పాల్పడ్డారో, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పేరు ప్రఖ్యాతులను మీరు మంట కలిపారో, మరి మీరు ఈ రోజున రోడ్డుకెక్కి రచ్చ చేస్తుంటే చూస్తూ ఊరుకో ఉండాలా? అది ఇక్కడ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి అనిపించుకోవడం వల్లే ఇది ఇక్కడ అలుసుగా తీసుకుంటున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు అని చెప్పేసి అంటున్నారు. ఓ పక్క ఇందాక మీరు అన్నట్టు పేర్ని నానేమో వంకాయ చీల్చినట్టు చీల్చాలని చెప్పి మరి అవును, గతంలో మనం చూసుకుంటే ఆర్కే రోజా గారు వచ్చేసి ఇదే అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల విషయానికి ఆవిడ మాట్లాడింది. అదే విధంగా ఇప్పుడు అంబటి రాంబాబు ఏదైతే పదం వాడాడో అదే పదం
గతంలో అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక రోజా రాణి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటలు కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమౌళి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, నీ అమ్మ మొగుడు అన్న ఇలాంటి పదాలన్నీ మాట్లాడుతున్నా సరే ఎందుకు కూటమి ప్రభుత్వం ఊరుకుంటుంది? ఇప్పుడు నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా ఇది చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరిని అన్నట్టు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళను కూడా అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే కాకుండా సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి డిబేట్లు పెట్టి అమరావతి మహిళలు వేశ్యలతో పోల్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకని మౌనంగా ఉన్నారు? ఎందుకని మీరు ఇందాక అన్నట్టుగా ఎటువంటి ఏమంటారు చర్యలు తీసుకోవట్లేదంటే ఎలా ఎలా చూడాలండి? వీళ్ళ నాలుకలు కత్తిరించాలి. ఈ రోజున అడుగుతున్నాడు కదా పేరుని నాని, మరి ఎవరైతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఫస్ట్ మీ నాలుకలు కత్తిరించాలి, మీ చేత పొర్లు దండాలు పెట్టించాలి. ఈ పనులు చేసినందుకు భూమన కరుణాకర్ రెడ్డి మరి నీకు గుండు కొట్టించి నిన్ను గాడిద మీద ఊరేగించాలి. ఫస్ట్ మీరందరూ చేసిన తప్పులు, మీరు చేసిన తప్పుకి ఎదుటి వాళ్ళని మళ్ళీ తిరిగి అంటున్నారు చూడండి. వీళ్ళు ఎలా ఆలోచించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఈ రోజున ప్రభుత్వం సరైన వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకపోవటమే దీనికి కారణం. అంటే ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందే మనం చూడాల్సి వస్తుంది. ఓ పక్క కల్తీ నెయ్యి చేసిందే కాక దాంట్లో జంతు కొవ్వు అవశేషాలు కనిపించాయని చెప్పేసి ఇప్పుడు రేపో మాపో నిర్ధారణ అవుతున్నటువంటి టైంలో ఇప్పుడు ఏది చేయలేక ఖచ్చితంగా ఒక బూతులతో తిడితే ఇది పూర్తిగా వక్రీకరించవచ్చు. ఆయన కారు ఆపి మరీ మాట్లాడుతున్నాడు, ఆ బూతులు తిడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ అధినేత ఇచ్చేటువంటి ధైర్యం అని చెప్పేసి అనుకోవచ్చు. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతారంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం ఎన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటున్నాడు. మరి ఆ బెయిల్ మీద నేనే ఉండగా మీకేంటి ప్రాబ్లం? నేనున్నాను మీ వెనక. మీరు రెచ్చిపోండి, కులాలతోటి మతాలతోటి మీరు ఇష్టానుసారంగా రెచ్చిపోతే ఏది జరిగినా నేను చూసుకుంటానని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపిస్తే వీళ్ళందరి నోర్లు మూతపడతాయి. తర్వాత ఒక్కొక్కరుగా వీళ్ళ మీద కేసులు ఏదైతే ఉన్నాయో అన్ని బయటకు తీసి ఈ రోజున బిఆర్ నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఎంత క్వాంటిటీ అయితే అక్కడ ల్యాబ్కు పంపించాలో అంత పంపించలేదు కాబట్టే సరైన నిర్ధారణ అక్కడ జరగలేదనేది ఆయన అదే వ్యక్తం చేస్తున్నారు. అనుమానం మళ్ళీ పంపించాలి, మళ్ళీ టెస్టులన్నీ జరగాలి, మళ్ళీ మేము సిబిఐకి నివేదిక ఇస్తున్నాం, సిట్ మళ్ళీ పునర్విచారణ చేయమని కోరుకుంటున్నాము. ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాల క్వశ్చన్స్ అన్నీ అక్కడ పెడుతున్నాము, దాని ప్రకారం మళ్ళీ ఎంక్వైరీ జరిగిద్ది, అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు నీకు 10% కంటే తక్కువ కొవ్వు ఉంటే కనిపించదు దాంట్లో అంటున్నారు. అంటే దానికంటే తక్కువ ఉంటే చేయాల్సిన టెస్ట్ కూడా చేయలేదు. చేసింది వీళ్ళు PCR టెస్ట్ మాత్రమే. మైటోకాండ్రియా DNA టెస్ట్ చేస్తే ఖచ్చితంగా అన్ని బయటపడతాయని చెప్పి కెమికల్ ఇంజనీర్లు చెప్తున్నా సరే వీళ్ళు సుప్రీంకోర్టుని కూడా సిబిఐని కూడా తప్పుదో పట్టిస్తూ అక్కడ 34, 35, 36 ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో గతంలో NDRIలో చేశారు కాబట్టి వాళ్ళు ఫలితాలు తెప్పించుకున్నారు. కానీ అసలైన ఫలితాలు రాబోతున్నాయి కాబట్టే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? భయంతో అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఈ రోజున అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడావు, నువ్వు ఆ భాష ఎందుకు అక్కడ ఉపయోగించావంటే సమాధానం ఉందంటే లేదు. కేవలం రెచ్చగొట్టే వైఖరి, దీన్ని తప్పుద్రోవ పట్టించడానికే ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. లేని విషయాలను తీసుకురావటం, లేని మాటలు మాట్లాడటం, అక్కడ ఆ సమయం ఏంటి, సందర్భం ఏంటి, జరిగింది ఏంటి తప్పు, దానికి సంబంధించిన విషయాలు మనం అక్కడ ముందుకు వెళ్ళాలి. నువ్వెందుకు బూతులు మాట్లాడావు అంటే వీళ్ళు ప్రతిసారి మనం చూస్తున్నాం. నేను సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఏం జరిగింది అక్కడ, నిజంగానే మీరు నెయ్యి కల్తీ చేశారా అని అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. జరిగిందనో జరగలేదనో రెండే ఉంటాయి. కానీ వేరే జాతి, చంద్రబాబు నాయుడు జాతి ప్రత్యేకమైన జాతి, ఒక రాక్షస జాతి. మరి నువ్వే జాతికి చెందినవాడివి. నువ్వు సకల శాఖల్ని పరిపాలించి 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో చెయ్యని అరాచకం లేదు, చెయ్యని అవినీతి లేదు, చెయ్యని హత్యలు లేవు, మరి అత్యాచారాలు లేవు. ఇన్ని చేయించి అడ్డగోలుగా అంత భూములంతా దోచేసుకొని మరి ఒక్కటి కాదు రెండు కాదు ఈరోజు చెప్పుకుంటూ వెళ్తే అన్ని చేసిన మీరే జాతికి చెందిన వాళ్ళు అవుతారు. ఎంత ఘోరంగా రాష్ట్రాన్ని మీరు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళారు. వాటన్నిటికీ సమాధానం చెప్పే ధైర్యం లేక ఈ రోజున అసెంబ్లీకి రాకుండా ఎవడింట్లో వాడు కూర్చొని ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును తింటున్నారు. మళ్ళీ ఇంత ఘోరంగా ఈ రోజున ఒకటేనండి, అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించాలి, అంబటి రాంబాబు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, అంబటి రాంబాబుకి దేహశుద్ధి చేయాలి, అరికాలు కోటింగ్ ఇచ్చి నడి రోడ్డు మీద నిక్కరతో నడిపించాలి. ఇదే జరగాలి. ఇది జరిగితేనే ఇంకొకడు నోరు ఎత్తాలన్నా కూడా భయపడాలి. ఇంకో పేరుని నానినో కొడాలి నానినో ఇంకెవరు వస్తారో ముందు బయటకు రండి. మీరు అడిగిన దానికి మీరేం మాట్లాడారు గతంలో, దానికి మీరు ఈ రోజున శిక్ష అనుభవించాల్సిందే. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ కార్నర్, ఆయన
ఇట్లాంటి విషయాల్లో వద్దు, మనకి గొడవలు వద్దు అని అంటారు. కానీ ఇక్కడ గొడవ కాదు, జరిగిన తప్పుకి వాళ్ళకి పనిష్మెంట్ పడాలి అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది. అదిగాక ఆ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్క మహిళలు కూడా రియాక్ట్ అవుతుంది. ఇది అనింది చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిని కాదు, మా అందరిని ఆడబిడ్డలందరినీ అంటున్నారు కాబట్టి ఒక ఆడబిడ్డగా మీ రియాక్షన్? ఖచ్చితంగా ఈ రోజున స్వామివారి విషయంలో జరిగిన తప్పేంటి, దానికి ప్రతిఫలంగా వీళ్ళు చేస్తుంది ఏంటి, వాళ్ళు ఎక్కడా శిక్ష అనుభవించకపోగా ఇలాంటి నీచమైన భాష మాట్లాడుతూ ఇంత నికృష్టంగా ఉన్న నిజంగా ఇట్లాంటి వ్యక్తుల్ని, నీకు తల్లి లేదా, చెల్లి లేదా, భార్య లేదా, ఆడపిల్లలు లేరా నీకు, ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు మాట్లాడే వ్యక్తుల్ని ఖచ్చితంగా దయాశుద్ధి చేయాల్సిందే. నడి రోడ్డు మీద నుంచోబెట్టి ఇట్లాంటి వ్యక్తుల చేత క్షమాపణ చెప్పించవలసిందే. సో దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా చెప్పాలని చాలా మంది మహిళలు కోరుతున్నారు. ఉండాలి. ఎవరైతే కారకులో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అండతోనే కదా వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతుంది. మరి అసలు వ్యక్తి ఆయనే. పోలీసులనే బట్టలోడ తీస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంకా వాళ్ళ అనుచరులు మాట్లాడరా అండి? ఆ రోజునే ఆయన్ని నుంచోబెట్టి అందరినీ కూడా మీడియా వాళ్ళని పిలిచి, గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి ఈ రోజున పులివెందుల్లో ఎమ్మెల్యేగా ఉండి, గతంలో నీ తండ్రి ఏంటి, నువ్వేంటి, మీకు కూడా రాజకీయ చరిత్ర ఉందిగా, ఏదో ఒకటి అవినీతి చేశారా ఎట్లా చచ్చినా, మరి దాని ప్రకారమైనా నువ్వు ఏ విధంగా నడుచుకోవాలనే జ్ఞానం లేకుండా మహిళలను బట్టలోడు తీస్తాను పోలీసులని మాట్లాడినప్పుడు ఎందుకు క్షమాపణ చెప్పించలేకపోయారు? అదే అలుసుగా తీసుకుని అవును ఆయన అంటేనే దిక్కులేదు మేము అంటామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజున. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి క్షమాపణ చెప్పాలి, పేరుని నాని చెప్పాలి, అంబటి రాంబాబు చెప్పాలి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి, భూమన కరుణాకర్ రెడ్డి చెప్పాలి, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, అందరికీ ఉంది ఈ రోజున బాధ్యత. వీళ్ళందరినీ నడి రోడ్డు మీదకి ఈడ్చుకు రావాలి. హిందువులంతా ఒక్కటవ్వాలి. మహిళలందరూ, ఆంధ్ర రాష్ట్ర మహిళలే కాదు, ఈ రోజున ఎవరైతే మనం స్వామివారిని నమ్ముకున్నామో, స్వామివారి మీద ఎంతో గౌరవంతో భక్తితోటి వెళుతున్నామో అందరికీ ఉంది దీని మీద బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి బాధ్యతగా తీసుకొని వీళ్ళని డొక్కజించి డోలు కట్టాలండి. కడితేనే ఇంకొకడు మాట్లాడకుండా ఉంటాడనేది వాస్తవం. సో చూద్దామండి. మొత్తానికి మీరు అన్నట్టుగా అంబటి రాంబాబు పై మాత్రం కఠినమైన చర్యలు అయితే తీసుకుని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.